అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, రాజులు నీకు ఉపచారము చేయుదురు. అంటే నీవు ఎక్స్పెక్ట్ చేయని వండర్స్, మిరకిల్స్ దేవుడు చేయబోతా ఉన్నాడు. నా అన్నయ్య ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, మా బావ ఉన్నాడు, మా అక్క ఉంది, మా ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు ఫలానా మా వాళ్ళందరూ ఉన్నారని అనుకుంటున్నావు. కానీ వారెవరు చేయలేని కార్యము నీకు ముక్కు ముఖం తెలియని వారిని ఎలాగ వస్తారో తెలియదు, ఎలా పరిచయం అవుతారో తెలియదు, వారి ద్వారా నీకు సహాయము అందుతుంది, వారి ద్వారా నీకు కార్యము జరుగుతుంది. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, రాజులు నీకు ఉపచారము చేయుదురు. నీ ముక్కు ముఖం తెలియకపోయినా రాజులు నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా చెప్పరే. నా ప్రియ సహోదరులరా, మీ శిరస్సు మీద దేవుని వెలుగు వచ్చింది, మీ బిడ్డల మీద వెలుగు వచ్చింది, మీరు ఫలిస్తారు. మీరు ఆలోచన చేయండి, ఆశ్చర్యకరంగా అన్యుల నుండి సహాయము మీకు అందుతుంది, రాజులు మీకు ఉపచారము చేస్తారు. నీ దాసుని ద్వారా వాక్యం చెప్పావు, చెరలో ఉన్న మాకు విడుదల ఇస్తున్నావు. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు. ఎవరు చేస్తారు నా బిడ్డ పెళ్ళి? ఎవరు మాకు ఇల్లు కడతారు? ఎవరు నన్ను పైకెత్తుతారు? ఎవరు మాకు దారి చూపిస్తారు? ఎవరు నా బిడ్డకి దారి చూపిస్తారు? ఎవరు చేస్తారని ఏడుస్తున్నావు కదా. అన్యులని దేవుడు ఏర్పరచుకున్నాడు, నీ కోసం రాజులను ఏర్పరచుకున్నాడు, బలమైనటువంటి నాయకులను దేవుడు నీ కుటుంబానికి అప్పగించబోతా ఉన్నాడు. జ్ఞానము కలిగిన వారు వచ్చి సహాయం చేయబోతున్నారు. నీ వ్యాపారంలో కొత్త స్నేహితులు వస్తారు, నీ పరిచర్యలో కొత్త స్నేహితులు వస్తారు. దేవుడు సిద్ధపరిచిన మంచి కుటుంబాలు నీకు ఎదురుపడతాయి. బెదిరించువాడు లేడు. దీవెనలు వెంబడి దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వాదం ఆశీర్వాదాలు పొందుకుంటావు. నా పాపాలు క్షమించేస్తాయన్నాడు. బలమైన కార్యము దేవుడు నీ పట్ల జరిగిస్తావు, బలమైన కార్యము దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఆయన నిశ్చయి విడువ.